ఈ సంవత్సరం కళాశాలలు కాదు అధ్యక్ష, పోయిన విద్యా సంవత్సరానికి వచ్చిన కళాశాలల గురించి కూడా చెప్తాను అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకులు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. 500 కోట్లు విజయనగరం కళాశాలకు ఖర్చు పెట్టాల్సి ఉంటే అధ్యక్ష, 500 కోట్లు విజయనగరం కళాశాలకు ఖర్చు పెట్టాల్సి వస్తే దాంట్లో 500 కోట్లకు సెంట్రల్ ఫైనాన్స్ నబార్డు ద్వారా ఫైనాన్షియల్ టైఅప్ ఉంటే కేవలం 103 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, ఇన్ని సంవత్సరాలుగా మేము ప్రజాప్రతినిధులం, అక్కడ మంత్రులం అంటున్న వాళ్ళు ఆ జిల్లాలో వస్తున్న వైద్య కళాశాల ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడాల్సిన అవసరం లేదా అధ్యక్ష? 5 ఏళ్ళు అధ్యక్ష, 5 ఏళ్లలో మొదలైన కళాశాలలకి ఇక రాజమండ్రి గత సంవత్సరం ప్రారంభమైంది అధ్యక్ష. 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే రాజమండ్రిలో పెట్టిన ఖర్చు కేవలం 88 కోట్లు అధ్యక్ష. పోయిన సంవత్సరం అంటే ఆ రకంగా కొరతలతో ఇవాళ 2వ సంవత్సరం విద్యా సంవత్సరం మొదలైంది అధ్యక్ష. 2వ సంవత్సరం విద్యార్థులు వచ్చి చేరారు అధ్యక్ష. విద్యార్థులు వచ్చి చేరితే 2వ సంవత్సరం విద్యార్థులకు ఇవాళ పాఠాలు చెప్పడానికి గదులు లేవు అధ్యక్ష. షెడ్లేసి పాఠాలు చెప్పాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి అధ్యక్ష. బోధన సిబ్బంది 50%. అదేమన్నా ఆర్ట్స్ గ్రూప్ అధ్యక్ష. మెడికల్ కళాశాల అంటే వీళ్ళకి తెలుసా అధ్యక్ష? మెడికల్ విద్య అంటే వీళ్ళకి తెలుసా? అనాటమీ అంటే వీళ్ళకి తెలుసా? చెప్తున్నారు. ల్యాబొరేటరీ లేకుండా, ఎక్విప్మెంట్ లేకుండా, బోధనా సిబ్బంది లేకుండా ఎలా ప్రారంభించారనేది పెద్ద ఆశ్చర్యం అధ్యక్ష. ఇవాళ నేను చెప్తున్నాను, పులివెందుల్లో 47.5% బోధనా సిబ్బంది లేదు. ఈ ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత మేము వస్తూనే నోటిఫికేషన్ ఇచ్చాము. 320 ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ పులివెందులు వెళ్ళడానికి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడం లేదంటే చెప్పండి అధ్యక్ష. కళాశాల లేకుండా, కాలేజీ లేకుండా, హాస్టల్ లేకుండా పిల్లల్ని ఎలా చదివించాలి అధ్యక్ష? పోనీ పులివెందులు ఏమన్నా హైదరాబాద్ పట్టణం అధ్యక్ష లాంచ్లు ఉన్నాయా? లాంచ్లు పెట్టి చదివించాలా ఏంది? సమాధానం చెప్పాలి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గురించి అడిగారు అధ్యక్ష. 400 కోట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన నిధుల్ని దారి మళ్లిస్తే మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దాని మళ్ళీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి వెనక్కి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 189 కోట్లు సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని అధ్యక్ష, స్పెషల్ అసిస్టెంట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇచ్చిన నిధుల్ని కూడా దారి మళ్లిస్తారు అధ్యక్ష. కేంద్రం సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని దారి మళ్లిస్తే అధ్యక్ష, సెల్ఫ్ ఫైనాన్స్ లో సమాధానం చెప్పలేక ఇవాళ హజ్ అని చెప్తే, హజ్ అంటే మాకందరికీ గౌరవప్రదమైంది అధ్యక్ష. మైనార్టీల కోసం ఇవాళ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారా అనేక కరం సీకో కమారే, నయి మంజిల్, నయి సబేరా తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ ముస్లింలను పేదరికం పైకి తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తుంది. ముస్లింల హక్కుల కోసం మాట్లాడుతుంది నరేంద్ర మోడీ గారు అధ్యక్ష. ఇవాళ నాగుల మీద దూదేతుల గురించి మాట్లాడుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. వీళ్ళేంటి అధ్యక్ష? వీళ్ళు మాట్లాడుతున్నది అధ్యక్ష. హజ్ అనే పదం ఇక్కడ నాకు ఒక విషయం చెప్పండి అధ్యక్ష. ముస్లిం మైనార్టీలను నేను కోరుతున్నా, ఈ సభా మాధ్యమంగా, మీ మాధ్యమంగా హజ్ గురించి ప్రస్తావించడం అన్పార్లమెంటరీ అయితే నేను ఆ శబ్దాన్ని వెనక్కి, హజ్ అనే పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. అన్పార్లమెంటరీ అయితే ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. కూర్చోండి. అగ్రికల్చర్ మినిస్టర్ గారు, దయచేసి నేను రూలింగ్ ఇస్తాను, వినండి. అటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల్ని, రికార్డుని తొలగించమని కోరుతా ఉన్నాం. ప్లీజ్ తొలగించమని చెప్పు మంత్రి గారు. లేదు, శ్రీకాంత్ గారు కూర్చోండి. శ్రీకాంత్ అధ్యక్ష, నేను ఒక పదాన్ని
కూర్చోండి అయ్యా మంత్రి గారు. అధ్యక్ష అధ్యక్ష వన్ మినిట్ వినండి వివరణ చెప్తున్నారు వినండి. అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష గౌరవ సభ్యులు దేని మీద అభ్యంతరం చెప్పారు దానికి క్లారిఫై చేయడానికి మంత్రి గారు లేచారు. మీరు కూర్చోండి, మంత్రి గారు చెప్పిన తర్వాత మీరు సాటిస్ఫై కాకపోతే అప్పుడు మీరు లేచి అడగండి. అవకాశం ఇవ్వండి అవకాశం మాట్లాడి చెప్తారు అవకాశం ఇవ్వండి అవకాశం ఇవ్వండి. కూర్చోండి మాట్లాడతారు మంత్రి గారికి వివరణ చెప్పిస్తా అన్ని మాట్లాడి చెప్తారు అయితే చెప్తారు మంత్రి గారు. భాష గారు